సార్ నమస్తే అండి, ఏం చేస్తుంటారు? సిమెంట్ వ్యాపారం అండి. సిమెంట్ వ్యాపారం. ఓకే సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 20 నెలలు కంప్లీట్ అయిపోయింది. ఇంకో 4 నెలలు అయితే కనుక 2 సంవత్సరాలు అవుతుంది. ఎలా ఉందంటారు పరిపాలన అనేది? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో జరిగిన తప్పులన్నిటినీ సరిదిద్దుకుంటూ మన రాష్ట్రాన్ని అన్ని విధాలుగా డెవలప్ చేసుకుంటూ కూటమి ప్రభుత్వం బాగా చేస్తుందండి. బాగా చేస్తుందని మీరు అంటున్నారు, మీరు సిమెంట్ వ్యాపారం చేస్తున్నాం అంటున్నారు. అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్మాణ రంగం కుదేలైపోయింది, రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది, అసలు పెట్టుబడిదారుల్లో నమ్మకం లేకుండా పోయింది అనేది ఒక వర్గం చేస్తున్న ప్రచారం. అందులో నిజం ఎంత ఉందంటారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం కుదేలవ్వలేదండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గుంటూరు నగరంలోనే చూసుకోండి, మీరు ఎక్కడ చూసినా ఏ రోడ్డు సిమెంట్ రోడ్డు, అన్ని విధాల డెవలప్మెంట్స్ అవుతున్నాయి. ప్లస్ కొత్తగా బీపీఎస్ ఒకటి తీసుకొచ్చి బీపీఎస్ ద్వారా కట్టడాలు మొత్తానికి పర్మిషన్లు ఇచ్చి మళ్ళీ కొత్త కట్టడాలకి పర్మిషన్ ఇచ్చి మన ఇది ల్యాండ్ ట్యాక్స్ను కూడా తగ్గించారు, మళ్ళీ రెవెన్యూ రిజిస్ట్రేషన్ ట్యాక్స్ తగ్గించారు, కరెంటు బిల్లులు తగ్గించారు. అన్ని విధాల ప్రజలకు ఉపయోగపడుతుందండి. మరి 20 నెలల కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. ఏదైతే సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చారో సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు. ప్రజలకు వెన్నుపోటు పొడవటం తప్పితే కూటమి ప్రభుత్వం చేస్తుంది ఏమీ లేదు అంటున్నారు కదా సార్. మరి కళ్ళు లేని వాళ్ళు మాట్లాడే మాటలేనండి అవన్నీ. గత సూపర్ 6 ఏయో గవర్నమెంట్ మన కూటమి ప్రభుత్వం చెప్పిందో అవన్నీ అమలు చేసింది. ఇప్పుడు దాకా 6 పథకాలు సూపర్ 6 6 కూడా అమలు చేసింది. ముందుగా ఫస్ట్గా పింఛన్ 4,000 పెంచింది. తర్వాత మన రోడ్లు కానీ మన లోన్స్గా ఇది డెవలప్మెంట్స్ అన్ని విధాలుగా బాగా చేసిందండి. అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేకుండా పోయింది, అరాచకం పెరిగిపోయింది అంటున్నారు కదా సార్. మరి దాన్ని ఎలా చూడాలంటే? అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ సస్యశ్యామలంగా సంతృప్తిగా జీవిస్తున్నారండి. అరాచకం అంటూ ఏడా లేవు. అంతకుముందు గత ప్రభుత్వంలో కేసులు, ఈ ప్రభుత్వంలో కేసులు మీరు చూడండి, 60% to 70% కేసులు తగ్గిపోయినాయి. ఏ స్టేషన్లో కూడా కేసులు లేవు, ఎక్కడా గొడవలు లేవు. అంతకుముందు ప్రతి ఒక్కడు గంజాయి తాగి రోడ్ల మీద గంజాయి ఉండేవాడు. ఇప్పుడు గంజాయి అనేవాడు ఎవరైనా వ్యాపారం చేయాలంటే భయపడేటట్టుగా ఉందండి. అదే సార్, మీరు ఆ మాట అంటారు. రాష్ట్రంలో మహిళల మీద దాడులు పెరిగిపోయినాయి, ప్రతిపక్ష నాయకుల మీద దాడులు పెరిగిపోయినాయి. దానికి ఉదాహరణ అంబటి రాంబాబు ఇంటి మీద దాడి, అసలు ఆయన చంపేయడానికి చూస్తున్నారు. ఇది కదా అరాచకం అంటే మరి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదండి. అంబటి రాంబాబు నోటి దుడుసు వల్ల అతను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి అనుచిత వ్యాఖ్యలు, అవి చెప్పరాని మాటలు, అవి ఎవరు నోటితో అనవలసిన మాటలు కాదు. ఒక ఎక్స్ మినిస్టర్ అయి ఉండి తను మాట్లాడాల్సిన మాటలు కాదు. తర్వాత అతనే నేను ఆ మాటలు మాట్లాడకూడదని అన్నాడంటే అంత చండాల మాటలు అని ఉంటాడు. అటువంటి మాటలు అనేటప్పుడు తన మీద అభిమానం ఉన్న నా కార్యకర్తలు మొత్తం అతని ఇంటి మీదకి వెళ్ళినా ఎటువంటి దాడి ఏమీ జరగలేదు. వెళ్ళిన తర్వాత అతను ప్రెస్ మీట్ చెప్పి నా కుక్క కూడా మీకు భయపడదు అని అనవసరమైన మాటలు మాట్లాడేట కార్యకర్తలతో కోపం వచ్చి ఇంటి మీదకి వెళ్ళారే తప్ప ఎటువంటి అదే వైసీపీ వాళ్ళు అనుకోండి ఇటువంటి మాటలు అన్నారనుకోండి, అది మన గుంటూరుని మొత్తం అగ్గితో రాజేసేవాళ్ళు. తెలుగుదేశం వాళ్ళు క్రమశిక్షణ గల కార్యకర్తలు కాదు, వాళ్ళు ఎటువంటిది చేయకుండా ఇంటి దగ్గరికి వెళ్ళారు. ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత తను ప్రెస్ మీట్ పెట్టి కుక్క మన లోకేష్ గారిని, చంద్రబాబు గారిని నా ఇంటి కుక్క కూడా భయపడదు అనేటాలకి అక్కడ ఉన్న కార్యకర్తలు కోపంతో ఆ ఇంటి మీదకి వెళ్ళారు తప్ప ఎటువంటి ఇది చేయలేదు. అక్కడ చంపేయడానికి చూసారంట జోగి రమేష్ గారిని కానీ అంబటి రాంబాబు గారిని. ఇదేనా అసలుకి? ఇదేం పరిపాలన? రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, ఆ జంగిల్ రాజ్యం నడుస్తుంది అంటున్నారు కదా సార్. మరి అదే ఆ కార్యకర్తలు వెళ్ళినప్పుడు అంబటి రాంబాబు గారు మరి నూరి ఫాతిమా గారు మరి వాళ్ళ కార్యకర్తలు అంటే అదే రూమ్లో ఉన్నారు. ఎవరికైనా ఒక దెబ్బ తగిలిందా? ఎవరైనా కొట్టినట్టు వాళ్ళు ఏమైనా రుజువులు ఉన్నాయా? ఇంటి మీదకి వెళ్ళి రాళ్ళు వేశారు అంతమటికి తప్ప ఎటువంటి ఏం చేయాలి? వాళ్ళు కొట్టినట్టు రుజువు ఉంటే వాళ్ళు మీడియాలో వదలాలి కదా. వదలకుండా ఏదో వ్యాఖ్యలు చేసి గవర్నమెంట్ని పాడు చేయాలన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నారే తప్ప ఎటువంటి గొడవ ఆడ జరగలేదండి. మామూలుగా కార్యకర్తలు ఉద్రేకంతో తను మాట్లాడిన మాటలకి తమ అధినాయకుడికి అది అనరాని మాటలు, ఆ మాటలు సభ్య సమాజంలో ఉండే ఒక గౌరవమైన ఎక్స్ మంత్రి అలా మాట్లాడాలి, అతను సిగ్గుపడాలి నేను మాట్లాడినందుకు. తర్వాత నేను మాట్లాడానని అతను కూడా ఒప్పుకున్నాడు. ఆ మాటలకి తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో కూడా రెడ్ బుక్ రాజ్యాంగం, చంద్రబాబు నాయుడు, లోకేష్ నా ఇంటి కుక్క కూడా కేర్ చేయదు అని అనుచిత వ్యాఖ్యలు చేశారు కాబట్టి అతని ఇంటి మీదకి వెళ్ళారండి. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక 2 రాజకీయ పార్టీల మధ్య గొడవని, అంటే ఒక పార్టీ అధినేత మీద ఒక వ్యక్తి వేరే పార్టీ రాజకీయ నేత చేసిన కామెంట్ని
రెండు కులాల మధ్య గొడవగా మార్చే ప్రయత్నం ఎందుకు జరుగుతుందంటారు అసలుకి? యాక్చువల్గా అది వైసీపీ అది ఒక కుట్ర. ఆ కుట్ర ద్వారా రెండు కూటమి ప్రభుత్వంలో అన్ని మతాలు అన్ని కులాలు కలిసి అన్ని పార్టీలు, ఒక పార్టీ కాదు, ఆ పార్టీలో టీడీపీ, బీజేపీ, జనసేన అందరూ కలిసి ఉన్నారు. ఆ కలిసి ఉన్న కూటమిని విడదీయాలంటే ఏం చేయాలంటే మన ఆంధ్రాలో ఉన్న కాపు కులానికి విడదీయాలని అదొక కార్యక్రమంగా పెట్టుకొని వాళ్ళు ఆ కాపు కులాన్ని విడదీయాలన్న ఉద్దేశంతో ఇవన్నీ చేసి వాళ్ళు చేసిన ఎవరు దానికి ప్రతి ఒక్క కాపు కులం వాళ్ళు మొత్తం మీరు చేసింది తప్పన్నారే తప్ప ఎవరు వాళ్ళకి సపోర్ట్ చేయలేదు. అది ఒక వైసీపీ కుట్ర. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే గమనిద్దామండి, ఈ వీళ్ళిద్దరు అంబటి రాంబాబు కానీ, జోగి రమేష్ గారు కానీ, లేదంటే కనుక పేరు నాని గారు కానీ, రోజా గారు కానీ మళ్ళీ పాత పద్ధతిలో పాత కామెంట్లు చేస్తున్నారు, అలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. ఎందువల్ల అంటారు అసలు ఇది అంతా ముందుగానే మీకు చెప్పానండి, వైసీపీ కుట్ర. ఇలా వాళ్ళు ఏదో నోటి దులగా మాట్లాడి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆవేశంతో ఏదో ఒకటి చేస్తే దాన్ని ఒక సబ్జెక్ట్గా రాష్ట్రాన్ని అగ్నిగుండంలాగా చేయాలని అది వైసీపీ కుట్ర. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే మనకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో జంగిల్ రాజ్యం నడుస్తుంది అనుకోవాలంటారా? ఎందుకంటే గత 5 సంవత్సరాలు అనేది మేము బ్రహ్మాండంగా పరిపాలించాం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జంగిల్ రాజ్యం నడుపుతుంది, రేపు మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే ఏదో చూపిస్తాను నేను అని చెప్పి ఆయన చాలా క్లియర్గా చెప్తున్నారు కదా. మరి అది జగన్ గారు మాట్లాడే మాటల్లోనే అతని ఆవేశం కనపడు. 2.0 అంటే ముందుగానే జనాన్ని భయపెడుతున్నారు, మేము వచ్చామనుకోండి మీ బతుకులా ఉంటుంది, ఇలా చేస్తానని అతనే ముందుగా చెప్తున్నాడు. అతను చెప్తున్నాడే తప్ప అసలు చంద్రబాబు నాయుడు గారు అతను ప్రవేశపెట్టిన హైదరాబాద్లో కానీ, మన హైటెక్ సిటీ కానీ, ఇప్పుడు మన క్వాంటమ్ వ్యాలీ కానీ అతను మొత్తం డెవలప్మెంట్ వైపే చూస్తున్నాడు. రాజధాని అమరావతిని అతను ఉన్నప్పుడు 3 ముక్కలు చేసి దాని డెవలప్మెంట్ లేకుండా చెట్లు మొలిసి నాశనం చేశారు. దానికి ఇప్పుడు మళ్ళా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని రోడ్లు, మన సెక్రటరేట్ కానీ, హైకోర్టు కానీ, ఎమ్మెల్యేల క్వార్టర్లు కానీ, ఇప్పుడు ఈ క్వాంటమ్ వ్యాలీ మన ఇండియాలోనే ఆడలేదు. అటువంటి క్వాంటమ్ వ్యాలీని మన అమరావతి మన రాజధానిలో పెడుతున్నారని మళ్ళీ వీళ్ళేం మాట్లాడుతున్నారు, మేము అమరావతికి వ్యతిరేకం కాదు అని 2 నాలుకల ధోరణితో మాట్లాడుతున్నారు. వాళ్ళంతా మనసులో కుట్ర పెట్టుకొని మన ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్గిరాజేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా సార్, మళ్ళీ నేను ప్రజల్లోకి వస్తాను, పాదయాత్ర చేస్తాను అంటున్నారు, ప్రజల తరఫున పోరాడతాను అంటున్నారు. మరి అసెంబ్లీకి వచ్చి ఆ పోరాటం మీద అసెంబ్లీలో చేయొచ్చు కదా, ఎందుకు రాలేకపోతున్నారు అనుకోవచ్చు అంటారు? అలా చేసేవాళ్ళు ముందు అసెంబ్లీకి వచ్చి జనాలు మిమ్మల్ని ఓట్లేసి ఎందుకు గెలిపించారు, మీ జనాల గురించి మీరు వచ్చి మీ బాధలు కానీ సారథకాదులు కానీ మొత్తం అసెంబ్లీలో మాట్లాడాలి. మీరు అసెంబ్లీనే బైకాట్ చేస్తున్నారు. మిమ్మల్ని గెలిపించిన కార్యకర్తలందరూ సిగ్గుతో తలదించుకుంటున్నారు. ఇవాళ 151 సీట్ల నుంచి మీకు 11 సీట్లకు పడగొట్టారు. 11 సీట్లకు పడగొట్టిన మీరు ఇది లేకుండా అసెంబ్లీకి రాకుండా మీరు రావట్లేదు. మిగతా ఎమ్మెల్యేలు మేము వెళ్తామంటే వాళ్ళని కూడా వెళ్ళనీయట్లేదు. మీకేమైనా చేయదలిసి ఉంటే ఈ కూటమి ప్రభుత్వం తప్పులు చేస్తుందంటే అసెంబ్లీలో వచ్చి మీరు ఖండించండి. జనం మొత్తం చూస్తున్నారు ఎవరి తప్పో ఎవరి దోపో. మీరు అలా చేయకుండా కుట్రతో ఇలా చేయడం తప్పు. అది 2029 మాదే అధికారం వస్తే కనుక రప్ప అని అంటున్నారు కదా సార్, మరి ఎలా చూడాలంటారు దాన్ని? 2029లో మీరు వచ్చేది లేదు, జరిగేది లేదు. ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలకి, మంచి పనులకి ఎక్కడ ఏ వీధిలో చూసినా, ఏ పేటలో చూసినా మొత్తం సిమెంట్ రోడ్లు పడిపోతున్నాయి. జనాలకి పింఛన్ పెంచారు, వాళ్ళకి ఏమేమి ఆర్థిక బాధలు ఉన్నాయో గవర్నమెంట్ మొత్తం క్లియర్ చేస్తుంది. కాబట్టి మీకు అది జరిగేది లేదు. కాబట్టి మీరు 2019లో మాది రఫా ఇలా కులాల మధ్యలో చిచ్చు పెడతాము, అగ్ని రాజేయటం, ఇటువంటి పనులు మీరు చేస్తున్నారు. దీనివల్ల మీకు జనం ఈసారి ఇంకా గట్టిగా బుద్ధి చెప్పి ఆ 11 కూడా లేకుండా చేస్తారు.